ఈ నెలలో దేవుడు మా కుటుంబంలో ఒక గొప్ప అద్భుతాన్ని చేశారు. మరి ఆ సాక్ష్యం మీతో పంచుకోవడానికి మరి నేను ఈ సాక్ష్యం చెప్తూ ఉండగా దేవుడి నామానికి మహిమ రావాలని దేవుడిని స్తుతిస్తూ మరి సాక్ష్యం చెప్తూ ఉన్నాను. మరి మాకు 2 కుమార్తెలు 1 కుమారుడు. మరి మా కుమారుడికి ఒక బాబు 9వ సంవత్సరం అనమాట బాబుకి. మరి ఆ బాబు పుట్టినప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే కిడ్నీలో ప్రాబ్లం ఉంది, కిడ్నీ ఎదగదు, మరి ఆ కిడ్నీలో చిన్న తేడా ఉందని చెప్పి డాక్టర్లు చెప్పారు. చెబితే 8వ నెలని సర్జరీ చేస్తామని చెప్పి వారు సర్జరీ చేశారు. అయితే గత నెలలో బాబుకి జ్వరం వచ్చి ఇన్స్పెక్షన్ అయింది. చెప్పి ఆ డాక్టర్ హాస్పిటల్లో చూపించమన్నారు. చూపించితే వాళ్ళు ఏం చెప్పారంటే ఇది ఫస్ట్లో తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎలా ఉందో అలానే ఉంది, మరి ఇది డాక్టర్లు అయితే ఇప్పుడు ఏం చేయలేరు, ఇక అది అలా ఉండాల్సిందేను, మరి అదైతే మేమేం చెప్పలేమని చెప్పారు వాళ్ళు. మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేసాము, డాడీ గారితో మమ్మీ గారితో ప్రార్థన చేయించాము. మరి ఇక్కడ ఉన్న కొంతమంది నాకు తెలిసిన సిస్టర్ తోటి బ్రదర్స్ తోటి ప్రార్థన చేయించాము. మరి దేవుడు చేసిన అద్భుత కార్యం ఏంటి అంటే ఎప్పుడైతే మళ్ళా పెద్ద స్టాండింగ్ తీయమని చెప్పారు వాళ్ళు, ఆ పెద్ద స్టాండింగ్ తీసినప్పుడు మరి ఆ కిడ్నీ ఫంక్షన్ పెరగటానికి, మరి అది ఎంత సరి అవ్వటానికి, ఏ ప్రాబ్లము లేదని చెప్పడానికి దేవుడు గొప్ప కార్యం చేశాడు మా మనవడి పట్ల. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. మరి దేవుడు ఎంత అద్భుత కార్యం చేశాడు అంటే మా కుటుంబంలో ఇంకా గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. అందును బట్టి దేవుడి నామానికే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాను. ఈ గొప్ప సాక్ష్యము దేవుడు దీవించునుగాక.